ఇప్పిరా సినిమా అంటే, ఇప్పిరా బోయ బాలయ్య అంటే. ఈ సినిమాను పట్టుకుని కొంతమంది కావాలని నెగిటివ్ చేస్తున్నారు కానీ అసలు బోయ బాలయ్య సినిమా అంటే ఎలా ఉంటది? అసలు సినిమా చూడడం రాని దత్తమ్మలకి ఈ సినిమా ఎక్కకపోవచ్చు. బోయ బాలయ్య సినిమాకి వచ్చి ప్రతి ఒక్కరు ఏదో లాజిక్ లేదా గ్రావిటీలు అనుకుంటూ ఈ హాలీవుడ్ రోతని మన మీద రుద్దుతారేంటి ఎదవలో. అసలు బోయ సినిమాకి వచ్చి ఆ క్రిస్టఫర్ నోలందో ఇంకెవరో హాలీవుడ్ వాళ్ళతో అసలు ఎలా ఆలోచిస్తారా? వాళ్ళ తీయాలి వీళ్ళ తీయాలని ఎందుకు ఆలోచిస్తారు? బోయ కంటూ ఒక స్టైల్ ఉంది, అందులో తను పర్ఫెక్ట్ గా చేస్తాడు. అసలు సినిమా చూడడమే రాదు, ప్రతి ఒక్కరు వాళ్ళ తీయాలి ఇళ్ళ తీయాలని కంపేరింగ్ చేసుకోవడానికే ఉంటారు. మళ్ళీ ఇలాంటి ఎదవల్ని కంపేరింగ్ చేస్తే మాత్రం వీళ్ళు కంపేర్ చేయకూడదు అలా చేయకూడదు అని ఏడుపు మొహలు పెట్టేస్తారు దద్దమ్మలు. వీళ్ళు మళ్ళీ సినిమాల గురించి కంపేర్ చేయడం, అసలు ఏముందని మీరు కంపేర్ చేస్తారా ఎదవల్లరా? సినిమా అయితే సూపర్ గా ఉంది, మీరు మాత్రం వాళ్ళు వీళ్ళు చెప్పిన రివ్యూలు వినేసి వాళ్ళగా గొర్రెల మందలా తయారవద్దు. వాడు వీడు చెప్పిన దాన్ని గొర్రెల్లాగా చూడక ముందే ఫిక్స్ అయిపోతారు ఇంక ఇలా ఉంటది అలా ఉంటదని. ఒక్క టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలాంటి జఫ్డాగాళ్ళందరూ రివ్యూలు చేస్తున్నారు కానీ, లేదంటే ఒకవేళ టికెట్లు గానీ అందుబాటులో ఉండుంటే అసలు జనాలు ఎవ్వరు ఇలాంటి దద్దమ్మల రివ్యూలు ఎవ్వరు పట్టించుకునేవారే కాదు. ప్రతి ఒక్కడు ఏదో పిహెచ్డీలు తీసేసినట్టు ఏదో పెద్ద ప్రొఫెసర్ లాగా ఇంకా వీడియో ముందుకు వచ్చేసి ఎక్స్ప్రెషన్ పెట్టేసి పొర్రపాడు అని తెగ ఆరక్యం చేసేస్తారు ప్రతి ఒక్కడు. మనకి ఏ కర్మ అలాంటి రోత చూడడానికి? ఆ టికెట్ రేట్లు అందుబాటులో ఉంటుంటే ఇలాంటి చెత్త కంటెంట్ మనం చూసే వాళ్ళమే కాదు, మన తల ఏడ్చింది. ఏం చేస్తాం? స్టార్టింగ్ లో ఏమో సబ్స్క్రైబ్ చేయండి అని అడుక్కునే ముస్తోళ్ళలాగా ఉండి ఇప్పుడేమో పెద్ద సెలబ్రిటీ లాగా షో ఆఫ్లు. ఒక రేంజ్ వచ్చేసరికి ప్రతి ఒక్క యూట్యూబర్ చేసే పని ఇదే. కొలా యాదవ్లు అందరూ ఈ సినిమాల మీద పడి కాదు, సినిమాని కావాలని నెగిటివ్ చేసి వీళ్ళు సబ్స్క్రైబర్ని సంపాదించుకుంటున్నారు. ఇంకా సినిమా విషయానికి వస్తే సినిమా అయితే సూపర్ ఉంది భయ్య. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అదే అలా ఉంది, ఇంకా అంతకు మించుంది. పార్ట్ 2 కదా, ఆ మాత్రం ఉండాలి కదా. అందులో బోయా బాలయ్య కదా, వాళ్ళిద్దరు ఉంటే ఏమవుతుందో అదే ఉంది. అక్కడక్కడ కొన్ని దగ్గర మనకి ఏదో అలా అయినా పర్లేదు, సినిమా అయితే బాగానే ఉంది. ఈ సినిమాలో ఉన్న కొన్ని డైలాగులు కొంతమందికి నచ్చకపోవచ్చు, అండ్ కొంతమంది గొర్రె కాపర్లకి ఉన్నారు కదా వాళ్ళకి నచ్చకపోవచ్చు. కానీ సినిమాలో మాత్రం పవర్ఫుల్ డైలాగులు ఉన్నాయి, చాలా పవర్ఫుల్ డైలాగులు ఉన్నాయి. మీకు సినిమా నచ్చితే నచ్చిందని చెప్పండి అంతే, కానీ వాడెవడో నచ్చలేదు అన్నాడని ఇంక అందరిలో గుంపులో గోవిందలాగా నాకు నచ్చలేదని చెప్పి ఫిక్స్ అవుతుంది. మీకంటే ఒక టేస్ట్ ఉంది కదా, అదే చెప్పండి. వాడికి నచ్చకపోతే ఏంటి, మీకు నచ్చొద్ది. అందరి మైండ్ సెట్ లో ఒకేలా ఉండాలని లేదు. సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్, కానీ ఈ కొంతమంది ఎదవల వల్ల మనం ఆ ఎంటర్టైన్మెంట్ కి దూరం అయిపోతున్నాం. ఇంత ముందు ఒక సినిమాని 10 సార్లు చూసేవాళ్ళం, ఎందుకంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉండేది. ఇప్పుడు ఆ ప్లేస్ లో లాజిక్లు, ఫిజిక్స్, గ్రావిటీలు వచ్చేసాయి. దానివల్ల మనం 1-2 సార్లు చూసేసరికి మనకి చిరాకు పడుతుంది. నిజంగా మీకు గ్రావిటీలు, లాజిక్లు కావాలంటే వెళ్ళి క్లాసెస్ లో జాయిన్ అయిపోండి. ఫిజిక్స్ క్లాస్ కి, కెమిస్ట్రీ క్లాసులకి వెళ్ళి జాయిన్ అవ్వండి. సినిమాలకి ఎందుకు వస్తున్నారు? సినిమాలో చూడండి, అంతేగాని క్లాసెస్ లా చేయొద్దు. ఎవరికో టాపర్ గడు క్లాసులో టాపర్ గడికి సినిమా నచ్చకపోతే ఆడేమో సినిమాలో ఇలా లేదు అలా లేదు లాజిక్ లేదు అనగానే ఇంకా దానే పట్టుకుని అవును అది లేదు ఇది లేదని భ్రమలో ఉండొద్దు. మీకు ఎలా నచ్చితే మీరు ఉండండి అంతే. వాడు వీడు చెప్పిందే బ్లైండ్ గా గుర్రమందలాగా ఫాలో అవద్దు.